అందరికీ నమస్కారం అండి. పాషా సొల్యూషన్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఉన్న స్థితే ఉన్నతమైన స్థితి అని ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీర్యకణం అండాన్ని చేరి ఒక కణంగా మారి మొట్టమొదటగా పీనియల్ గ్రంథి ఏర్పడుతుంది. ఆ గ్రంథి నుంచి పంచభూతాత్మకమైనటువంటి అవయవాలు ఏర్పడి టోటల్ శరీరం అంతా నిర్మాణం అవుతుంది. వీర్యకణం అండాన్ని చేరడానికి మధ్య జరిగేటటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుంటే ఒళ్ళు గగులు పరుస్తుంది. అంత సాహసం చేస్తుందా ఒక వీర్యకణం? కొన్ని కోట్ల వీర్యకణాలులో ఒక్కటే అండాన్ని చేరుతుంది. ఆ ఒక్కటే నువ్వు. అంటే నీ పుట్టక ముందే పుట్టడానికి ఎన్ని అద్భుతాలు చేశావు, ఎన్ని యుద్ధాలు చేశావు, ఎన్ని పోరాటాలు చేశావు. అంటే నీ పుట్టుకే విజయం. పుట్టడంతోనే నువ్వు సక్సెస్ అయ్యావు. అది మామూలు సక్సెస్ కాదు, అద్భుతమైనటువంటి సక్సెస్. ఇంత అద్భుతమైన సక్సెస్ సాధించిన నువ్వు జన్మ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితంలో నువ్వు చెప్పుకుంటున్నటువంటి సమస్యలన్నీ వాస్తవానికి నువ్వు కోరుకున్నవే. అదేంటండి, డబ్బు లేనితనాన్ని, అనారోగ్యాన్ని ఎవరైనా కోరుకుంటారా అని అనిపిస్తుంది. ఏదైతే స్త్రీ పురుష కలయిక తర్వాత శుక్రకరం అండాన్ని చేరిన తర్వాత ఏర్పడేటటువంటి మొట్టమొదటి పీనియల్ గ్రంథిలో ఆత్మ తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు నుంచే పంచభూతాలు, ఈ శరీర నిర్మాణం జరుగుతుంది. అంత అద్భుతమైనటువంటి ఆత్మమైన నీవు ఈ శరీరాన్ని ధరించి ఈ భూతలంలో తన తనాన్నంతా రంగరించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శరీరం ద్వారా ఈ భూమి మీద ఏం పొందాలో, ఎలాంటి అనుభవాలు పొందాలనుకుని వచ్చిందో ఆ అనుభవాలు పొందే క్రమంలో సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని వినడం, చూడడం, మాట్లాడడం, అనుభవించడం అనే ప్రక్రియల ద్వారా వాటిని కాన్షియస్తో ఎంచుకోకుండా ప్రతిదాన్ని అంగీకరించడం, నమ్మడం ద్వారా మీ జీవితంలో ఇప్పుడున్న సమస్యలు ఏర్పడ్డాయి. ఇక నుంచైనా ఈ అగోచర జగత్తులలో నా అంత అద్భుతమైన వాడు, ఘనమైన వాడు, పవిత్రమైన వాడు, శక్తివంతమైన వాడు అది నేనే అన్న స్పృహతో, జ్ఞానంతో జీవితాన్ని ప్రారంభించండి. అద్భుతమైన విషయాలను ఆకర్షించండి, అద్భుతంగా జీవించండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇప్పుడు ఈ క్షణం మీ జీవితంలో ఉన్న ప్రతి దానికి కారణం మీరే. మీరు కాన్షియస్తో ప్రతిదీ కోరుకుంటే అది ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మీరు ఆహ్వానించిందే. ఎందుకంటే మీరు అద్భుతమైన వాళ్ళు కాబట్టి, మీరు శక్తివంతమైన వాళ్ళు కాబట్టి. మీరు శక్తివంతమైన వాళ్ళు కాబట్టే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. కాబట్టే ఇప్పుడు మీ జీవితం వైభవపేతంగా ఉంటే దాన్ని మీరు కోరుకున్నారు. మీ జీవితం చాలా రకాలైన ఇబ్బందులతో ఉంటే అది మీరు కోరుకున్నదే. ఎందుకంటే ఒక శక్తివంతుడు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కదా. అదే జరిగింది మీ జీవితంలో. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన మీరు ఎలాంటి జీవితాన్ని కోరుకున్నారో, ఇప్పుడు ఎలా జీవిస్తున్నారో దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని ఈ సృష్టిలో నా అంత అద్భుతమైన వాడు నేనే అన్న స్పృహతో జీవించండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరున్న స్థితే ఉన్నతమైన స్థితి. ఇక దానికి మించి మీరు పొందడానికి ఏం లేదన్న విషయం అర్థమవుతుంది. ఇక జీవితానికి కావాల్సిన విషయాన్ని ఎలా గ్రహించాలో కాన్షియస్తో గ్రహించండి. వాటిని మీ జీవితంలో సొంతం చేసుకోండి. జన్మ పరమార్థాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించి ఈ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. ఆనందంగా జీవించండి. శుభం. నమస్తే.